పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత అండి మామూలుగా మాట్లాడలేదు. కుమ్ము వదిలేశారు. వైసీపీకి అయితే గట్టిగా దించాడు. ఇది పబ్లిక్ టాక్. ఎందుకంటే ఆయన అనవసరంగా మాట్లాడే క్యారెక్టర్ కాదు. రాజకీయాలైనా ఏదైనప్పటికీ కూడా. కానీ కాలిందనుకోండి తాట తీసేస్తారు. మాటలతోటే కొల్లబొడిసేస్తాడు ఆయన. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ వాహ్ వా అంటున్నారు. వాళ్ళ అభిమానులు అవనియండి, జనాలు అవనియండి. ఏంటి దించడం? వైసీపీకి ఏం దించాడు ఆయన? జరిగిన క్రమం మనం చూస్తున్నాం. 2024 తర్వాత వైసీపీ మైండ్ సెట్ ఏ రకంగా ఉందో దేశంలో కూడా కొన్ని పార్టీలు మాట్లాడితే ఈవీఎంలు తప్పులు జరిగిపోయినాయి, అసలు ప్రజాస్వామ్యమే లేకుండా చేసేసారు, కూనీ చేసేసారు, ఇవి వస్తున్న మాటలు. ఇప్పటిదాకా కాస్త సైలెంట్గా కూల్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. గట్టిగా దించిన పవన్ వైసీపీ ఉక్కిరి బిక్కిరి. రాహుల్ గాంధీని కూడా వదలలేదు, ఆయన కూడా ఇచ్చి పడేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఓడిన ప్రతిసారి కూడా వైసీపీ విమర్శలకు తెగబడుతుండడం ఆయనకు ఆగ్రహాన్ని కలిగించింది. ఏ ఎలక్షన్ ఓడిపోయినా సరే ఇదే పంత. తాము గెలిస్తే అంతా సక్రమం, ఓడిపోతే అంతా అక్రమం. ఇది స్లోగనం. గెలుపు ఓటములు అన్నది